చెప్తే వాళ్ళ పేరు చెప్తారు కదా, పెద్ద లిస్ట్ చెప్పేవాడు. వారిని ఆ సీతారామచంద్రమూర్తి వారిని, వారి కుటుంబాన్ని, వారి బంధువుల్ని, సకల ఆయుర్వేదిక వాహనాలు ఐశ్వర్యాలు ఇచ్చి దీవించుగాక అని పెద్ద పెద్దగా చెప్పేవారు. వినేవాళ్ళం. అదే లక్కీగా అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాను. వాళ్ళ ఇంటి ముందు వచ్చింది ఆ డాక్టర్, దేవుడు వచ్చాడు. రూపాయి ఉంది, రూపాయి ఎంతో డబ్బులు మన దగ్గర ఎంత అప్పుడు డబ్బులు అవే ఎంతో ఉంది, ఎంత ఉందో అంత ఏదో కొనుక్కోవడానికి ఇచ్చింది ఉంటుంది కదా, అది ఇచ్చేసాను. ఏం పేరు అన్నారు, మన పేరు చెప్పేశాను. చెప్పితే అది పోలే మనకి ఏం తెలిసావు కదా, అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మా మూడో వారు పిలిచి, ఒరే నీ పేరు చెప్పుకోకూడదు, నాన్న పేరు చెప్పాలి. అయితే మీ నాన్న పేరు లేకపోతే మా నాన్న పేరు, అంటే తాతయ్య పేరు చెప్పాలి. మా ఊళ్ళో ఉన్నావు కదా, కానీ మా నాన్న పేరు చెప్పు, అది మీ నాన్న పేరు చెప్పు, నీ పేరు చెప్పుకోకూడదు. నువ్వెవరు పుట్టగడివి, నీ పేరు ఎలా చెప్తాను? అందుకే సాయంత్రం గారు ఏమంటారు చూడండి, మా అమ్మ మా నాన్న నా దగ్గరే ఉంటారు అని చెప్పకూడదు, మా అమ్మ నాన్న దగ్గర నేను ఉంటున్నానని చెప్పాలి. అందుకని పెంపకం. మీకు ఉదాహరణ చెప్తా. బిన్ లాడెన్ అంటే ఏం గుర్తొస్తుంది? WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్, విమానాలు కూల్చేయడం. ఇది అతను ఏం చిన్న రాకుండా కదండి, పాలేగా ఏదో పుస్తకం ఎక్కింది, మస్తకం దొబ్బింది, అలా తగలైపోయాడు. అతను చదువుకున్నాడు, అర్థమైందా? కాబట్టి డిపెండ్స్. ఇంకో ఉదాహరణ చెప్తాను. 2 చిలకలను రాజుగారికి ఇచ్చారు. ఒకదాన్ని పంజరంలో పెట్టి అక్కడ, ఇంకో పంజరంలో అక్కడ పెట్టారు. రాజుగారు పొద్దున్న లేచి వచ్చి దాని దగ్గరికి వచ్చి పలకరిస్తే, రాజా నమస్కారం, స్వాగతం, సుప్రభాతం అంటుంది. ఆయన పాపం పొంగిపోయాడు. రెండో దాన్ని పలకరిద్దామని దగ్గరికి వెళ్ళాడు. అది అక్కడ ఉంటే, ఇన్నేసేయండి అన్నది. రాజు అంటే రజోగుణం, దీన్ని పిలిపిస్తేంది అన్నాడు. అంటే మంత్రి గారు ఏదో ఉంటుంది అని వాడిని పిలిచారు. ఎవరిని? ఆమెలోని. ఏమిటండి రెండు ఒక తల్లి బిడ్డలు అన్నావు, ఇదేమో నమస్కారం చెప్పింది, అదేమో వేసేయండి అంటుందంటే, క్షమించాలి, ఇది పుట్టింది, ఇది 2 పుట్టి నేను పట్టుకెళ్ళి ఒకదాన్ని పండితుడి ఇంట్లో ఇచ్చాను, ఒకదాన్నేమో ఒక సాయుడి ఇంట్లో ఇచ్చాను, దీనికి అవి వచ్చింది, మరి ఆడికి వచ్చింది. ఏ గుడి చిలక ఆ పలుకులు. ఎవరు చెడ్డోళ్ళు కదమ్మా, ఎవ్వరు చెడ్డోళ్ళు లేదు. వీళ్ళేమో వాళ్ళ మీద కోపాలు పడిపోతుంటారు చిన్నపిల్లల మీద. నిన్న చూశాను, ఎంత బాధ వేసిందంటే ఆ పిల్లోడి మీద కూర్చుని కొట్టేస్తున్నారు. చూడలేకపోయింది స్వామి. అందుకే మీలాంటి వాళ్ళు పేరెంటింగ్ గురించి కొంచెం చెప్పాలి స్వామి అప్పుడప్పుడు. నేనేమంటానంటే అవసరం మేరకు సంపాదించడం తప్పు. అమ్మ ఉద్యోగం చేయాలి అనే స్థితి ఉంటేనే ఆమె ఉద్యోగం చేయాలి. పాతకాలంలో అంతా వాళ్ళు అమ్మ ఉద్యోగం చేస్తేనే గెలుస్తుంది అనే స్థితి ఉంటేనే ఉద్యోగం చేయాలి. ప్రపంచంలో అమ్మ కంటే గొప్ప ఉద్యోగస్తురాలు ఎవరు లేరు. అసలు అమ్మ ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగం ఉంటే చూపించాలి, చూద్దాం. ఇప్పుడు దిక్కు లేదు, ఇల్లు గడవదు, అప్పుడు అమ్మ ఉద్యోగం చేయాలి, లేదా చేయకూడదు. అమ్మ పెద్ద ఉద్యోగం, పిల్లలను బాగా పెంచాలి. మీకు పుస్తకం చెప్తాను, నేను వాడికి చెప్పాను 1000 పుస్తకాలు తినని చెప్పాను. నాకు చాలా ఫేవరెట్, మా నాన్నగారు కాలం చేసినప్పుడు పంచిపెట్టాను, తర్వాత కూడా పంచుతాను. ఆ పుస్తకం 15 రూపాయలు. పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. నాకు ఎంత ఇష్టమో పుస్తకం. అందులో ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ వర్క్. కాబట్టి అమ్మలు చదవాలి. అమ్మలా ఉంటే ఈ భూమంటలో ఎంత బాగుంటుందో కదా. ఎంత కోపం వచ్చినా నేను అంతే నవ్వుకొని వచ్చేసుకుంటాను స్వామి మా పాప దగ్గర. మళ్ళీ ఇప్పుడు అంటుంది అనమాట తను, అమ్మ ఎంత ఓపిక ఉండాలమ్మా పేరెంటింగ్ అంటే. ఇప్పుడు పెద్ద అయ్యాక దానికి అర్థమవుతుంది. అది అట్లా ప్రేమతో పెంచుకోబట్టి స్వామి అన్ని ఓపెన్ అయ్యి చెప్పడం అది బాగా చేస్తుంది అనమాట. ఒక్క తప్పు ఎవరైనా ఒక మనిషి ఆన్లైన్లో జస్ట్ ఒక హాయ్ పెట్టినా, మమ్మీ ఈరోజు పలానా వ్యక్తి హాయ్ పెట్టాను, అంత ట్రాన్స్పరెంట్. ఎందుకంటే నేను అన్ని నా విషయాలన్నీ పంచుకుంటాను. నా ఫ్రెండ్స్ ఏంటి, నేను ముందు ఎలా ఉండేదాన్ని, నేను సాధనలోకి వచ్చాక, నేను అదే చెప్తాను స్వామి వీళ్ళకి. మీరు ఫ్రెండ్లీగా ఉండండి, పేరెంట్స్ ఇద్దరు చక్కగా ఒక మంచి భరోసా. అది నాన్న ఒక ధైర్యం, అమ్మ ఒక భరోసా.
బయటకి ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు అది ఇప్పుడు మీరు అంటే ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా. సాయంత్రం 5 ఆ టైం స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసేసి అవేవో అమ్మ పెట్టింది తినేసి ఇంకా 2 వెళ్ళిపోయేవాళ్ళు. టీవీలో ఏం లేవు కదా, ఆడుకోవడం మా అదృష్టం. మంచి కాలం, ఇప్పుడు పోయే కాలం. అలా ఆడుకోవడానికి మా ఇంటికి ఎదురుగా సందు ఉండేది. ఆ సందులోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఎప్పటిదాకా ఆడుకునేవాళ్ళం? అమ్మ చాలా గౌరవంగా పిలిచే వరకు. అమ్మ గౌరవంగా పిలవడం అంటే ఏంటి? రే కొంపకి తగలాడతారా, కూలి తినేది ఏమన్నా ఉందా, పొద్దున్న లేచేది ఏమన్నా ఉందా? అప్పుడు మనం తింటేనా ఇంకా మళ్ళీ అంటు తోముకోవాలా, మళ్ళీ వంటలు చదువుకోవాలా, మళ్ళీ పొద్దున్న అవ్వాలా. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ ఒక్కరోజు మా కళ్ళతో ఎప్పుడు సూర్యుడు వచ్చాక లేవడం మేము చూడాలి. ఎడ్యుకేటెడ్. సో మా అమ్మ మరి మా పెట్టిన స్నాక్స్ 3 గంటలు ఆడుకునేలా చేసేది. వాడు ఎవరినో ఒక ఆయన వాకింగ్ చేస్తూ ఎరా ఆడుకోవచ్చు కదా, ఆడుకుంటే ఒళ్ళు తగ్గుద్ది కదా అన్నాడు. సెల్ ఫోన్ లేదండి అన్నాడు. గేమ్ అంటే వీడియో గేమ్, వాడికి తెలిసింది అది. వెనకడికి ఏదో జోక్ ఉందిలే, అమ్మా ఇంతలా ఉన్నావు నువ్వు పొద్దున్న ఒక అరటిపండు నిమ్మనీళ్ళు, మధ్యాహ్నం ఒక గ్లాసు కూరగాయల జ్యూసు, ఒక పండు, రాత్రి ఒక గ్లాసు పాలు, ఒక పండు అని చెప్పాడు. ఈయన చెప్తే అమ్మాయి ఏమందంటే, ఏమిటి ఇవన్నీ భోజనాలు అలా అంటే నేను ఉదాహరణ చెప్పాను. అలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. అందుకని పేరెంటింగ్ అంటే కేవలం ఎర్నింగ్ కాదు. మీకు సినిమా పేరు తెలీదు, సుమను సుహాసిని, ఏదో మొక్క వస్తే చూశాను. అర్జున్ ఏమో ఆఫీసర్, అంటే ఆ మొక్కే తెలుసు, సినిమా నాకు తెలియదు. అది అందులో వచ్చేది చూశాను. మరీదాస్ అని వాళ్ళ ఇంట్లో పనుడంట. ఈ అమ్మాయిని అక్కడ ఎదిగిన అమ్మాయిని ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ఫుల్ బిజీ. బాగా బలిసిన ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అని పదం వాడకూడదు, రొచ్చు, బలిసిన ఫ్యామిలీ. వీళ్ళు భార్య భర్త ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీటింగ్ కంటే, వచ్చేసరికి పిల్ల వాడుతూ ఉంది. ఈ సోనం తండ్రి హట్ అయిపోయాడు, వాటిని దేంతో వచ్చి అభిషేకం. ఆ పిల్ల డాడీ ఎందుకు అలా చేసావు, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, దాన్ని కూడా చంపేశాను. ఆ తర్వాత ఇతను వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, ఆ స్థలాల్లో వెతుకుతాడు. ఏదో గోల్డ్ ఫాడే కర్రలో ఒక పెద్ద కర్ర ఉంటుంది, పెద్ద స్టిక్, అది దాంట్లో కూడా చంపేశాడు. మొత్తం అంతవరకు ఊహించుకోవాలి, మిగిలిన సినిమా మనకు వెళ్దాం. నా పాయింట్ ఏమిటంటే, ఇక్కడ ఆ పిల్ల నాశనానికి కారణం ఎవరు? ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి స్వామి. ఇంకొక విషయం ఏంటంటే మా వరకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పలానా ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న మనుషుల వల్లనే కూడా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 8th క్లాస్ అట్లాంటి టైంలో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిన అమ్మాయిలు పేరెంట్స్ దగ్గర చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు అంటారు. అది ఒక మానసిక వ్యాధిగా తయారు, వ్యాధులు వస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? అది జరుగుతోంది స్వామి. అందుకని మాకు చూడండి, అంటే మీకు రిలేటెడ్ టాపిక్ కాబట్టి మాట్లాడుతున్నాను. అంటే మీరు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి, అంటే నేను రాసి సంతకం పెడతాను, శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి ఉపన్యాసాలు వింటే ఏ మనిషి చెడిపోవడం రాసి సంతకం పెడతాను. అంటే అంత తీగా, అంత వినయంగా, అని మహామహోపాధ్యాయులు. ఇది ఎందుకు చెప్పానంటే, 2003లో నేను జైలుకి వెళ్ళాను. నేను జైలు కాదు, వెళ్ళలేదు, లెక్చర్ ఇవ్వడానికి వెళ్తాను. ఎక్కడ? మహారాష్ట్రలో. ఇంగ్లీష్లో చెప్పాను, వాళ్ళు మనలో ట్రాన్స్లేట్ చేశారు. లాస్ట్లో కీర్తన వాడారు. ఏంటిది? ప్రేమ ముదిత మనస్సే కహో రామ 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 శ్రీరామ రామ రామ మాత పిత
सब ही राम राम, निराधार को आधार एक राम नाम। पाप मिटे दुख कटे एक राम नाम, भव समुद्र सुखद नाम एक राम नाम। सकल शांति सुख निदान मंत्र राम नाम, भक्त जनक जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम राम। చాలా బాగుంటుంది స్వామి మీరు. ఇలా రమేతి రామ, అలా రామ 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 అంటూ అలా పాడుతుంటే, నేను చెప్పేది 2003 అంటే 20 ఏళ్ళ క్రితం. అలా పాడుతుంటే ఇంకా గొంతు అప్పుడు ఇంకా ఏంగా ఉంది కదా. అలా పాడుతుంటే 600 మంది ఖైదీలు, వాళ్ళు చాలామంది ఏడ్చేశారు. ఏడ్చేసి అయ్యో ఇంత అమృతం ఉందా, ఇంత ఆనందం ఉందా రామనామంలో, ఇవేమీ తెలియక తప్పులు చేసి జైల్లో పడిపోయామే అని బాధ. కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, కొంచెం నీరసం వచ్చింది, వాడితో ఏదైనా చూస్తే అని చెప్దాం అనుకున్నాను. నో, పొద్దున్న లేవాలి, తాగద్దు అని నీళ్ళు తాగుతున్నాను. ఇప్పుడు నేను జ్యూస్ తెప్పించుకుంటే వాళ్ళు అడ్డమా మీరు అడ్డమా? ఇప్పుడు అరటిపళ్ళు ఉన్నాయి తినచ్చుగా. మా గురువుగారు లాంగ్ ఏవో చెప్పారు, ఇప్పుడు 5 ఏళ్ళ కదా. నైట్ టైం డోంట్ ఈట్ బనానా, నైట్ టైం డోంట్ టేక్ పాయసం, డోంట్ ఈట్ పప్పు. అసలు నేను ఎయిట్ చేయడానికి ఇష్టపడను. అసలు నైట్ నో బైట్. ఇప్పుడు నీరసం ఉంది, ఇంత 2 గంటల నుంచి మాట్లాడుతున్నా, నీళ్ళు కూడా అయిపోతున్నాయి, పర్లేదు. తప్పదు అనుకుంటే కొంచెం తేనె నెలలో వేసి తాగిస్తాం, నోరు నుంచి అది జస్ట్ నోరు మూయించడానికే. ఆ రోజు మీరు ఉసిరి కూడా ఇచ్చారు స్వామి, అది నాకు తర్వాత పేరు చెప్పండి, చాలా బాగుంది. ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉసిరి అది ఆమ్లాది ఇచ్చారు, చాలా బాగుంది. అమ్మ అందుకే నేనేమంటా అంటే, మనకి తెలియాలి ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించాలి. ఆటలు వేసుకుని తినడానికి ఉంది అంటే నేను ఎందుకని నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను. రేపు నాకు ప్రయాణం ఉంది, ప్రయాణం లేకపోయినా రాత్రులు తిన్నాను నేను వ్యతిరేకంగా. నువ్వు ట్యూనప్ అవ్వాలి. పెట్టారు కదా అని తినేస్తే ఎవరికి సమానం, ఎవరికి ఇబ్బంది, నీకు కదా. అందుకని పిల్లలకి టైం ఇవ్వండి, పిల్లలకి ప్రేమ ఇవ్వండి, పిల్లలకి గైడెన్స్ ఇవ్వండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ప్రపంచం అని చెప్పండి. అలా చెప్పాలంటే నీకు జ్ఞానం కలగదు. అది నీకు జ్ఞానం ఎలా వస్తుంది? కేవలం ఉపన్యాసం కాదు, నీ ప్రవర్తన. మా నాన్నగారు పూజ చేసేవారు. నేను బయట ఏదో స్కూల్కి తయారై అడవిలో ఉంటాం కదా, ఆ తలుపు మీద అని పెట్టారు దేవుడి గది. దేవుడి గది ఒకటి ఉంటుంది, ఇప్పుడు పెద్ద కొంప. అవును స్వామి, అదొక పెద్ద నిజంగా ఫూలిష్ థింగ్. ఎంత పెద్ద బిల్లాలు కట్టుకున్నా కొంచెం ఇంత చిన్న పెట్టుకుంటారు స్వామి, కూర్చోవడానికి కూడా ఉండదు దేవుడి దగ్గర. వెళ్ళమ్మా, నేనైతే హ్యాపీగా రూమ్ అంతా ఇచ్చేస్తాను స్వామి. చూశాను దేవుడి గది. మా నాన్నగారు ఏమి డిగ్రీలు చదవలే, దేవుడికి ఒక గది కట్టించారు. అట్లా ఇవ్వట్లేదు. అదే నేను చెప్పేది, దే ఆర్ ఆల్ లిటరేట్స్ నాట్ ఎడ్యుకేట్స్. పెద్ద బిల్లాలు ఉంటే ఎడ్యుకేట్ అని కాదు. నువ్వు ఆధ్యాత్మిక జీవితం గడపకపోతే యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. నాన్నగారి పోతన చెప్పారు, వేమన చెప్పారు. ఒక డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు స్వామి సెటిల్ అయి ఉంటారు స్వామి, ఇంత సంపాదిస్తున్నారు, బాగానే ఉన్నారు, అక్కడ కూరుకోవట్లేదు, మళ్ళీ ఇంకో కొత్త డిగ్రీలు, ఇంకో కొత్త బిజినెస్, ఏంటి అసలు ఆ మాయలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. పోన్లీ ఇక్కడ బాగానే సెటిల్ అయ్యాము, ఇప్పటి నుంచి కనీసం ఏదో దేవుని పట్టుకుందాము, కొంచెం సేపు దేవుడికి టైం అడుగుతారు. మళ్ళీ నన్ను మా ఫ్రెండ్సే చార్టెడ్ అకౌంటెంట్స్ స్వామి అడుగుతారు, మేము కూడా ఇలాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆధ్యాత్మిక జీవితం అంటే. నేను సలహాలు ఇస్తూనే ఉంటాను, కానీ 1 year అయినా వాళ్ళు ఎక్కడేసిన ఏమంటే బిజీ. ఎందుకు చెప్పనమ్మా, మరి వాళ్ళ కర్మ అనుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే, పెళ్ళికి బయలుదేరారు, పెళ్ళికి వెళ్ళి
పడవెక్కారు. పాప అతను రాత్రి తిట్లు తిప్పుతూనే ఉన్నాడు. పొద్దున్న సూర్యుడు వచ్చాడు. ఎక్కడ దాకా వచ్చాము అన్నారు వీళ్ళు. ఎవరు ఇందులో ఉన్నారు చూస్తే అక్కడే ఉన్నారు. ఎందుకని వాడు లంగర్ ఎత్తలే, యాంకర్ అది ఉండదుగా, అది తీలే. వీళ్ళు కూడా అక్కడే ఉంటారు. అందుకని నా సజెషన్ వాడికి చెప్పు, పనికి భజగోవిందం తెమ్మని చెప్పు. ప్రతి గుళ్ళో ప్రతి పబ్లిక్లో రాయాలి. ఏమని రాయాలంటే, శంకర్లు వారు 2000 సంవత్సరాల క్రితం పెట్టిన గడ్డి మీ ఫ్రెండ్స్కి పెట్టండి, అందరికి పెట్టండి. ఏం చెప్పారంటే, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి మీ ఫ్రెండ్స్ మూఢులు కాబట్టి వాళ్ళు మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కాదు. మీకు ఇంత చెప్పాను మా ఫ్రెండే. ఇవన్నీ ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు. కాబట్టి ఈ మూఢజనులు శంకర్లో చెప్పారు, మూఢజనాహి ధనాగమ కృష్ణం బోధయ మనసి వితృష్ణం ఎల్లబతే నిజ కర్మోపాతం చిత్తంతేన వినోదయ చేతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చాలా ఇష్టం రోజు పాడుకుంటాను. ఇది ఇవ్వాలి. మేము పొద్దున్న 1500 ఎంత అయింది. ఆ పుస్తకాలు తెప్పించాను. ఏం తెప్పించాను? చిన్న విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసాలు, నిత్య స్తోత్రం, ఆదిత్య హృదయము, కొన్ని భగవద్గీతలు. ఇప్పుడు మళ్ళీ ఇస్కాన్లోంచి ఒక 25 చిన్న పుస్తకాలు తెలుగు, 25 ఇంగ్లీషు. పిల్లలకి మళ్ళీ తెలుగు కుదరదు, అందుకని ఇంగ్లీషు. నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే స్వామి, ఎంతో మంది ఆన్లైన్లో అయితేనే ఆఫ్లైన్లో అయితేనే కలవడం వల్ల డివోటీస్లో ఈ చదువుకున్న వాళ్ళకంటే నాకు పల్లెటూరు వాళ్ళు తొందరగా పాపము కొంచెం బాగానే బెటర్ లైన్లోకి వస్తున్నారు. ఎందుకని? వాళ్ళు కష్టాలు ఉన్నాయి, వాళ్ళు నమ్ముతున్నారు. పైగా వాళ్ళు ఎట్లా, ఎందుకంటే చెప్పండి, నాకు తెలిసింది అసలు. మా పెద్ద స్వామి వారు రూపాల్ వారు వాళ్ళు తొందరగా మారుతున్నారు. నేను చెప్తాను. వీరు అమెరికాలో ఉన్నారు. ఇస్కాన్ స్టార్ట్ చేసింది అక్కడే కదా. ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, స్వామీజీ ఐ వాంట్ లెర్న్ మృదంగా అన్నాడు. ఎస్ డెఫినెట్లీ, బట్ ఆల్రెడీ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్యూ స్టెప్స్ అన్నాడు. ఇంకో అబ్బాయి వచ్చి ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మృదంగా, సో కెన్ యూ టీచ్ అన్నారు. అంటే రూపాల్ అన్నారు, ఓకే యూ పే $100 అన్న, యూ పే $200 అన్న. ఎవరిని $200 అన్నది? ఆల్రెడీ ఐ లెర్న్ సమ్ స్టెప్స్ అన్నాడు వాడిని. వాడు ఆశ్చర్యపోయాడు, అదేంటండి వాడు అక్కడ కొత్తడు, వాడికేమో తక్కువ, నాకు ఎక్కువ ఏంటి అన్నాడు. అంటే రూపాల్ అన్నారు, వాడు ఏం నేర్చుకోలేదు, తెల్లగా ఉన్నాడు. కాబట్టి ఏం నేర్పితే అదే నేర్చుకుంటాడు. నువ్వు ఆల్రెడీ రాంగ్ స్టెప్స్ ఏమో నేర్చుకుని ఇక్కడికి వచ్చి నా దగ్గర ప్లే చేస్తావు, అవి ముందు రిమూవ్ చేయాలి. అందుకని ఉదాహరణ కోసం అలాగా వీడు ఆల్రెడీ ఏదో తెలుసు అనుకుంటాడు. నేను చెప్పిన నా ఫ్రెండ్ అన్నానే ఈ డూప్లెక్స్ వాడు 2-3 సార్లు ఫోన్ చేసి, ఏంటో జీవితం, ఇంట్లో తను చూస్తే అలాగా, ఈ పై ఆఫీస్ చూస్తే ఇలాగా, అప్పుడప్పుడు చచ్చిపోదాం అనిపిస్తుంది అన్నాడు. ఏంటి డూప్లెక్స్, పెద్ద 10 లక్షల కారు, వాళ్ళ ఆడుకో కారు, దేనికి పీసులేను నేను ఇచ్చింది చెప్పాను సలహా అమ్మ. మరి నువ్వు క్యాబ్ పెట్టుకోరా, ఏ ఊబర్లోనో వాళ్ళలోనో చేరుకో, ఎప్పుడు కాదు అప్పుడు పడుకోవచ్చు, ఎప్పుడు కాదు అప్పుడు తోలచ్చు, స్వతంత్రం అని చెప్పాను. నీకు మనశ్శాంతి లేనప్పుడు నీకేముంటే ఏంటి? అది చాలా మంది జీవితాల్లో అదే ఉంది. కాబట్టి ఇంకోటి చెప్పండి, రామకృష్ణ పరమహంసది మీకు తెలిసి ఉంటుంది, చాగంటి గారు చాలాసార్లు చెప్పారు. వాడు ఎవడో చెప్పుని గట్టిగా పట్టుకుని నన్నొల్లు నన్నొల్లు నన్నొల్లు, ఎవరెవరిని అందాలి, ఎవరెవరిని అందాలి. అందుకని నేనే అంటే అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమించడం సెకండ్, అమ్మని నాన్నని ప్రేమించడం సెకండ్, దేశాన్ని ప్రేమించడం సెకండ్. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమిస్తే
నిన్ను నువ్వు ప్రేమిస్తే రాత్రి 1 గంటకి జొమాటోలో నువ్వు కేఎఫ్సి ఆర్డర్ ఇచ్చి తింటావా? తెల్లవారుజాము 2:30కి నువ్వు రోడ్ల మీద తిరుగుతావా? మందు కొడతావా? డ్రగ్స్ తాగుతావా? అంటే మీరు మిమ్మల్నే ప్రేమించుకోవట్లే. ఇంక నువ్వు అమ్మాయి నాన్న ఈ దేశానికి దేవుడు దేశం అనే మాట అసలు లేదు స్వామి. దేశభక్తి అనే మాట అంటే లేదు. ఈ దేశభక్తిని చంపింది ఎవరంటే మనకి ఫస్ట్ వచ్చిన చీచి నెహ్రూ ఉన్నాడు కదా, అతను దేశభక్తుడు కాదు కాబట్టి అతను దేహభక్తుడు. అతను ఎప్పుడు విలాస పురుషుడు, సుఖరోగి. అటువంటి వాడు మనకి పిఎం అవడం వలన అప్పుడు విద్యావంతులు ఎవరో ఒకసారి నెట్లో కొట్టండి, వాళ్ళంతా స్నానం చేసే బ్యాచ్ కాదు అది. స్నానం చేయనటువంటి బ్యాచ్, జ్ఞానం లేని బ్యాచ్ మనకి విద్యాశాఖ మంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు కాబట్టి వాళ్ళ కల్చర్ తెలియదు కాబట్టి, కంట్రీ బ్రూట్స్ కాబట్టి మన వ్యవస్థలో ఇటువంటి అవస్థలు ఎన్ని వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా ఉంది స్వామి నా దగ్గర. ఇప్పుడు నాయకులకి యాక్చువల్గా కదమ్మా, ఇప్పుడు